ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలతో ఉన్నారా? అయితే ఈ సంవత్సరం రాబోయే అతిపెద్ద నియామక ప్రక్రియ మీకోసమే. అవును, సిబిఎస్ఇ, కేవీఎస్ మరియు ఎన్వీఎస్ కలిసి అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వావ్! 12,000కు పైగా ఖాళీలు! నమ్మశక్యంగా లేదు కదా? కాని ఇది నిజం. భారతదేశ విద్యారంగంలో ఇదొక భారీ అవకాశం. టీచింగ్ లేదా నాన్ టీచింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వాళ్లకు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాకపోవచ్చు. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి, 2025 సంవత్సరంలో ఇంత భారీ స్థాయిలో వస్తున్న అతిపెద్ద గవర్నమెంట్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఇదే. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. సరే, అసలు ఇంత పెద్ద రిక్రూట్మెంట్ను నిర్వహిస్తున్న ఈ సంస్థలేంటి? అవే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అంటే కేవీఎస్ మరియు నవోదయ విద్యాలయ సమితి, అదేనండి ఎన్వీఎస్. ఈ రెండు సంస్థలు చూడ్డానికి ఒకేలా అనిపించినా వాటి లక్ష్యాలు చాలా వేరు. కేవీఎస్ ఏంటంటే ఎక్కువగా బదిలీలయ్యే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లల కోసం పనిచేస్తుంది. మరి ఎన్వీఎస్ ఏంటి? ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలను వెతికి పట్టుకుని వాళ్లకు ఉచితంగా మంచి విద్యనందిస్తుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మనందరం దేనికోసమైతే ఎదురుచూస్తున్నామో అదే. ఏ టీచింగ్ పోస్టులున్నాయి, వాటికి జీతాలెలా ఉంటాయి చూద్దాం రండి. ఈ టేబుల్ చూడండి. సింపుల్గా 3 ప్రధానమైన పోస్టులున్నాయి: పీజీటీ, టీజీటీ మరియు పీఆర్టీ. వయస్సు, అర్హతలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కసారి జీతాల స్కేల్ గమనించండి. ఉదాహరణకు పీజీటీ పోస్టుకి స్టార్టింగ్ శాలరీనే దాదాపు 47,600 రూపాయలు. ఇది నిజంగా చాలా మంచి ప్యాకేజ్ కదా? ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, అన్నింటికంటే ఎక్కువ ఖాళీలు దేనికున్నాయి? టీజీటీ పోస్టులకు దాదాపు 5,700 పైనే ఉన్నాయి. అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉందన్నమాట. ఆ తర్వాత పీఆర్టీ మరియు పీజీటీ పోస్టులున్నాయి. ఓకే, ఇంత మంచి ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మనకు కావలసిన అర్హతలు ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. ఇప్పుడు అదే చూద్దాం. చూడండి, ఇక్కడొక సింపుల్ చెక్లిస్ట్ ఉంది. ఫస్ట్ మీ డిగ్రీ ఏంటో చూసుకోండి. పీజీటీ అయితే మాస్టర్స్, టీజీటీ అయితే బ్యాచిలర్స్ అండ్ పీఆర్టీ అయితే 12వ తరగతి పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అంటే పీజీటీ, టీజీటీ పోస్టులకు బీఎడ్ కంపల్సరీ. ఫైనల్గా మీ సీటీటీ స్కోర్. టీజీటీ, పీఆర్టీ పోస్టులకు ఇది తప్పనిసరి. ఈ 3 సరిపోతే మీరు ఆల్మోస్ట్ రెడీ అన్నట్టే. అసలు ఈ సీటెట్ అంటే ఏంటి? చాలామందికి డౌట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డేట్ పాస్ లాంటిది. కేవీఎస్, ఎన్వీఎస్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందే. ప్రైమరీ టీచర్లకు పేపర్ 1, గ్రాడ్యుయేట్ టీచర్లకు పేపర్ 2. ఇది గుర్తుంచుకోండి. చాలామంది ఏజ్ బార్ అయిపోయిందని ఫీల్ అవుతుంటారు కదా. అయ్యో, మనకు అవకాశం పోయిందే అని అనుకుంటారు. కాని ఆగండి, గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్లకి ఏకంగా 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం. ఇక రిజర్వేషన్ కేటగిరీల విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్లకి 3 సంవత్సరాలు. ఇక దివ్యాంగులకైతే వాళ్ల కేటగిరీను బట్టి 15 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ పొందే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనం టీచింగ్ జాబ్స్ గురించే మాట్లాడుకున్నాం కదా. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ రిక్రూట్మెంట్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటో చూద్దామా? చూడండి, లిస్ట్ ఎంత పెద్దగా ఉందో. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫినాన్స్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ల్యాడ్ అటెండెంట్, చివరికి ఎంటీఎస్ వరకు. అంటే క్లాస్ రూమ్ బయట కూడా ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ నాన్ టీచింగ్ పోస్ట్లో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే వీటి క్వాలిఫికేషన్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. కొన్ని పోస్టులకు కేవలం 10వ తరగతి పాసైతే చాలు, మరికొన్నింటికి మాస్టర్స్ డిగ్రీ అవసరం. అంటే చాలామందికిదొక మంచి అవకాశం. ఓకే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎలా అప్లై చేయాలి, స్టెప్స్ ఏంటి చూద్దాం. ఓకే, అప్లై చేయడానికి రెడీనా? అయితే కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. జాగ్రత్తగా వినండి. దయచేసి ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకండి. ఫేక్ వెబ్సైట్లు చాలా ఉంటాయి.
కేవలం సిబిఎస్ఈ, కేవీఎస్ లేదా ఎన్వీఎస్ అఫీషియల్ వెబ్సైట్ల ద్వారా మాత్రమే అప్లై చేయండి. ఇది మీ సేఫ్టీ కోసం. ఇక ఫైనల్గా అందరూ టెన్షన్ పడే విషయం లాస్ట్ డేట్ ఎప్పుడు. గుర్తుంచుకోండి, December 4, 2025. ఈ డేట్ని మీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. లాస్ట్ మినిట్ రష్ అస్సలు వద్దు. వీలైనంత త్వరగా అప్లై చేయడం బెస్ట్. సో చూశారు కదా, వేల కొద్ది ఉద్యోగాలు, టీచింగ్, నాన్ టీచింగ్ అని రకరకాల అవకాశాలు. మరి వీటన్నిట్లో మీ కెరియర్కి, మీ కలలకి సరిగ్గా సరిపోయే పోస్టేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, మీ భవిష్యత్తును మార్చే ఒక గొప్ప అవకాశం.